హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ 3 లాక్స్ వెనుక మాట్లాడిన మాటలే చాలా మంది తప్పుపడుతున్నారు. దాని వెనక ఉన్న అర్థం ఏంటి, అలాగే తనూజ తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా అనేది మాట్లాడదాం. అలాగే ఈ ఎపిసోడ్లో సంజన గానీ, భరణి గానీ, డెమోన్ పవన్ గానీ నాకు భలే అనిపించారు. వాటి గురించి కూడా మాట్లాడే ముందు మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా, లేకపోతే తనూజ తప్పు చేసిందా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేస్తే 10 మంది మీరు చూస్తారు, చదువుతారు, అర్థమవుద్ది. కాబట్టి కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇవ్వండి. ఇక విషయానికి వస్తే ఆ వారం మొత్తం జరిగిన టాస్క్లు ఏంటి, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు, సెకండ్ ఫైనలిస్ట్ కోసం చాలా ఎత్తులేశారు, పై ఎత్తులేశారు, ఒకళ్ళు చీట్ చేసుకున్నారు, ఇన్ని వారాలు మెయింటైన్ చేసిన బాండింగ్స్ కూడా పోయాయి. సో అలాంటప్పుడు గేమ్లో లేని పవన్ కళ్యాణ్ తనూజ కోసం కానీ, ఇమాన్యుల్ కోసం కానీ, డెమోన్ పవన్ కోసం చాలా అండగా నిలిచాడు. ఎక్కువగా తనూజ కోసం బర్నీ దగ్గరికి వెళ్ళి కూడా తన పాయింట్లు అడిగాడు. అంతవరకు తనూజ కోసం చేసిన వ్యక్తి అక్కడ ఏం జరిగిందంటే, అది కంటిన్యూ ఎపిసోడ్. మనం నిన్నటి నుండే చూస్తున్నాం, కానీ ఆ కంటిన్యూ దాని ముందు ఏం జరిగింది, అక్కడ ఇమాన్యుల్ ఓడిపోయాడు. ఇమాన్యుల్ బాధలో ఏడుస్తూ ఉన్నాడు. అంత కష్టపడిన ఇమాన్యుల్ ఓడిపోయాడు. పక్కనే ఇంకొక ఫ్రెండ్ తనూజ గెలిచింది. సో అక్కడ చాలా మంది తప్పు పడుతున్నారు ఏంటి, తనూజ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక గ్రాండ్ గా చెప్పలేదు, సెలబ్రేట్ చేస్తూ చెప్పలేదు, ఏదో కుళ్ళుకున్నట్టు చెప్పాడు అంటున్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటి, అప్పుడే ఇమాన్యుల్ చాలా బాధపడి ఏడుస్తున్న వ్యక్తి ఓదార్చుకుని వచ్చినప్పుడు ఆ మూడ్లోనే ఉంటాడు తప్ప ఇంకో ఫ్రెండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటాడా? ఒకవేళ సెలబ్రేట్ చేసుకున్నా అక్కడ ఏమవుతుంది, ఇమాన్యుల్ బాధపడుతున్న ఒక అర్థమవుతుంది. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే, సెలబ్రేట్ చేసుకున్న సిచ్యువేషన్ ఒక పక్క ఉన్నప్పుడు, బాధపడుతున్న సిచ్యువేషన్ ఒక పక్క ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడాడు. అక్కడ పవన్ కళ్యాణ్ నిర్ణయం నాకు చాలా కరెక్ట్ అనిపించింది. తనూజ సెలబ్రేట్ చేస్తూ చెప్పింది పవన్ కళ్యాణ్కి, అది గుడ్ గెస్చరే. బట్ అక్కడ అంత సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ వేరు, దాన్ని అర్థం చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత తనూజకి కన్ఫెషన్ రూమ్ పిలిచారు. కన్ఫెషన్ రూమ్ లో డిసిషన్ అడిగారు. తనూజ తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదంటే 100% కరెక్టే. ఎందుకంటే ఎవరైనా విన్నర్ ప్రైజ్ నుండి 3 lakhs ఖర్చు చేసి టాప్ 5కి వెళ్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? అలాంటిది తనూజకి అన్ని ఇన్పుట్స్ వచ్చిన తర్వాత నేను గెలుస్తాను అనే నమ్మకం ఉన్నప్పుడు తన ప్రైజ్ మనే 3 lakhs కట్ అవుతాయని భావిస్తుంది కదా. సో 3 lakhs ఎందుకు వేస్ట్ చేసుకుంటది? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనూజ ఉంది కాబట్టి తనూజ కరెక్టే. బట్ వీళ్ళందరి ముందుకు వచ్చి చెప్పిన సిచ్యువేషన్ ఏంటి, నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను, ఆడియన్స్ బట్టే నేను వెళ్ళాలి, టాప్ 5కి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వేరే వాళ్ళ విన్నింగ్ లో 3 lakhs నేను ఖర్చు చేయను అని చెప్పుద్ది. ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. వెంటనే ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు, చాలా బాధపడుతూ కూర్చుంటాడు అక్కడే. సో ఈ కన్వర్జేషన్ అయిన తర్వాత తనూజ కూడా ఆ గెస్ట్ చాలా బాగుంది. తనూజ కూడా ఆ వాష్రూమ్స్ లో అన్ని వెనుకుతూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర మోకాల మీద కూర్చున్నప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ చైర్ మీద కూర్చున్న వాడు కింద కూర్చుంటాడు. నాకు భలే మెచ్యూర్డ్ పర్సన్ లా అనిపించాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అవని, అంత క్లోజ్ ఉన్ని, పర్లేలే తను కింద కూర్చుంటది, నేను మీద కూర్చొని మాట్లాడతాను అనుకోకుండా ఒక రెస్పెక్టబుల్ గా కింద కూర్చొని తను ఒక మంచి మనిషిగా అక్కడ బిహేవ్ చేశాడు. నాకు ఆ గెస్చర్ అనేది చాలా బాగా అనిపించింది. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంటది నాకు తెలిసి. సో ఈ గెస్చర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏంటంటే, గెలిచింది మనమే కదా, ఎవరు గెలిచినా వాళ్ళకి 3 lakhs నీకు బాధపడతావా అని డెమోన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ, నీ అకౌంట్ నుండి 3 lakhs పోతే బాధపడతావా, 3 lakhs పోతే బాధపడతావు అని వాళ్ళకి అడుగుతున్నాడు. అంటే ఏంటంటే అక్కడ తనుజ కూడా ఏమంటాడు, నువ్వు 14 వారాలు కష్టపడి ఆడి గెలుచుకున్నది ఫైనలిస్ట్ అవ్వడానికే కదా, ఈ 3 lakhs కోసం నువ్వు తీసుకున్నావా ఈ డిసిషన్ అనే విధంగా బాధపడతాడు అనమాట. అంటే ఇంత కష్టపడి నువ్వు వచ్చావు 3 lakhs కోసం ఇక్కడ బ్యాక్ స్టెప్ వేసావు అనే విధంగా పవన్ కళ్యాణ్ బాధపడతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ బాధపడిన దాంట్లో అర్థం ఉంది. అలాగే తనుజ తీసుకుంది ఎందుకు, తనుజకు ఆల్రెడీ తెలుసు సీఈస్ ఇన్ విన్నింగ్ రేజ్ లో ఉన్నప్పుడు ఆ 3 lakhs ఎందుకు వేస్ట్ చేయాలనే తన పాయింట్ ఆఫ్ వ్యూ తంది. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, 3 lakhs పోతే పోయింది, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఎంత కష్టపడ్డావు, మేమందరం కష్టపడ్డాం, తీసుకోలేకపోయావా అనే అర్థం ఉంది తప్ప అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడా తప్పు లేదు. చాలా పాజిటివ్ వేలోనే చాలా బాగా చెప్పాడు. దానికి సెంటెన్స్ ఫ్రేమ్ అయితే ఇది చేశాడు. అంటే 3 lakhs బయటకు వచ్చిన తర్వాత ఇస్తాము, ఆ ఫ్రేమింగ్ అనేది బాగాలేదు తప్ప దాని వెనకున్న ఇంటెన్షన్ అనేది చాలా పాజిటివ్ గా ఒక ఫ్రెండ్ కోసం నిలబడే తత్వమే కనిపించింది తప్ప అక్కడ అన్మెచ్యూర్డ్ ఎక్కడ కనిపించలేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ తప్పు పడడానికి ఏమీ లేదు, అలా అని తనూజ గారిని కూడా తప్పు పడడానికి ఏమీ లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ వారం ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, రిగ్రెట్ టాస్క్. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో పెడతారు. ఎందుకంటే ఇన్ని వారాలు చేసిన తప్పుల్ని ఆ ఒక్క వీక్ లో ఏమైనా తప్పులుంటే ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే చెప్పుకోండి. నాకు అక్కడ బాగా ఎలా అనిపించింది అంటే, డెమోన్ పవన్ కానీ, బర్నీ కానీ, సంజన కానీ ఆ విషయంలో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఆర్టిస్టులైనా జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని వాళ్ళ క్షమాపణ చెప్పే విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా డెమోన్ పవన్ అయితే ఆల్రెడీ మోకాల మీద నించుని పెట్టి క్షమాపణ చెప్పేశాడు కాబట్టి దాన్ని నేను thumbnail మెన్షన్ చేయలేదు. బట్ భరణి గారు అంత పెద్ద యాక్టరు, అంత
బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి శ్రీజకి బెడ్ మీద తోసిన దాన్ని రిగ్రెట్ చేస్తూ దండం పెట్టి చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది ఆ గెస్చర్. ఎందుకంటే ఆ రిగ్రెట్ అయ్యాడు, దానివల్లే బయటకు వెళ్ళాడు, దానికి ఫలితం అనేది అనుభవించాడు. అయినా కూడా శ్రీజాని ఇంకా గుర్తుపెట్టుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదే అంత మంది జనాల ముందు తన పొజిషన్ ని పక్కన పెట్టి క్షమాపణ కోరడం అనేది చాలా బాగా అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే సంజన గారు కూడా ఆ రోజు సారీ చెప్పడానికి వెనకాడిన వ్యక్తి ఈ రోజు రియలైజ్ అయ్యి మాట్లాడిందే తప్ప రైటా పక్కన పెడితే ఇది ఈ రోజుతో ఎండ్ అయిపోద్ది, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయకూడదు, బయటకు వెళ్ళిన తర్వాత మనందరం ఒకటే, ఇదంతా గేమ్ కోసమే జరిగిందని ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించి అంత పెద్ద యాక్టర్ కూడా రీతూ చౌదరి క్షమాపణ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. సో వీళ్ళిద్దరూ వాళ్ళకున్న పొజిషన్ పక్కన పెట్టి బిగ్ బాస్ ఎండింగ్ వస్తుంది, మనకున్న రిగ్రెట్స్ బయట పెట్టాలని చాలా బాగా చెప్పారు. నాకైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు బాగా అనిపించాయి. అలాగే పవన్ కళ్యాణ్ తనూజ విషయంలో కూడా ఇద్దరు కరెక్టే అనిపించింది అనమాట. మీకు నిజంగా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి. మనం 20,000 దగ్గరకు ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.